మీకు తెలుసా, నా హస్బెండ్ని నేను మొదటిసారి చూసింది ఫోన్ స్క్రీన్ మీద. పెళ్లి చూపులు కూడా వీడియో కాల్లోనే అయ్యాయి. రియల్గా కలిసింది పెళ్ళికి ఒక 12 days ముందు మాత్రమే. అది 2020 లాక్డౌన్. మొత్తం వరల్డ్ అయిపోయింది, కానీ నా జీవితం మాత్రం అప్పుడే మొదలైంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాను, కానీ నమ్మకం వదలలేదని. అదే టైంలో మా డాడీ నా మ్యారేజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. బీటెక్ అయి 2 years అయింది, జాబ్ లేదు, లాక్డౌన్ వల్ల ఎగ్జామ్స్ లేవు. డాడీకి అనిపించింది ఇదే సరైన టైం అని. నాకు మాత్రం లోపల ఒక చిన్న తిరుగుబాటు, ఇంకా నా జాబ్ రాలేదు, ఇప్పుడు పెళ్ళా అని. అప్పుడే ఒక మ్యాచ్ వచ్చింది. అబ్బాయి ఇండియన్ కోస్ట్ గార్డ్లో చేస్తున్నాడు, ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ప్రధాన యాంత్రిక్గా. అప్పుడు కోల్కతాలో పోస్టింగ్. లాక్డౌన్ కదా, అబ్బాయి రాలేడు, మేము వెళ్ళలేము. సో వీడియో కాల్లోనే పెళ్లి చూపులు అరేంజ్ అయ్యాయి. నార్మల్గా అయితే కొంచెం ఆక్వర్డ్ అనిపించేది, కానీ ఆ సిచ్యువేషన్లో అదే నార్మల్ అయిపోయింది. ఆ కాల్లో మొదటిసారి చూశాను వాళ్ళని. మాట్లాడడం చాలా సింపుల్గా, హానెస్ట్గా అనిపించింది. నో ఫ్యాన్సీ వర్డ్స్, నో డ్రామా. జస్ట్ ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ట్రై చేసాం. వాళ్ళు నాకు నచ్చారు, నేను వాళ్ళకి నచ్చాను, మా ఫ్యామిలీకి కూడా నచ్చారు. కానీ మా డాడీకి ఒకటే వర్రీ, అబ్బాయి పోస్టింగ్ అక్కడ ఇక్కడ మారుతూ ఉంటుంది, మా అమ్మాయి కష్టపడుతుందా ఏంటి అని. ఆ వర్రీ తర్వాత నిజమైంది, కానీ అది వేరే ఎపిసోడ్ కదా. డిసెంబర్ 2020లో పెళ్ళయింది. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా సింపుల్గానే అయింది. పెళ్ళి తర్వాత నేను కోల్కతా వెళ్ళాను హస్బెండ్తో కలిసి ఉండటానికి. ఆ 3 months నా జీవితంలో చాలా స్పెషల్. కొత్త సిటీ, కొత్త జీవితం, కొత్త మనిషి, అన్నీ నేర్చుకుంటున్న ఫేజ్ అది. అక్కడే మార్చ్ 2020లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ న్యూస్ తెలిసినప్పుడు ఇద్దరం చాలా హ్యాపీ అయ్యాం. కోల్కతాలో మంచి రోజులు గడుస్తున్నాయి అనుకున్నాం, కానీ వెంటనే హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది పోర్బందర్కి. కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది. నేను వైజాగ్లో మా మమ్మీ దగ్గరికి ఉండాల్సి వచ్చింది. ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఒంటరిగా ఫేస్ చేశాను. మా అమ్మకి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్ విజిట్స్ ఒంటరిగానే వెళ్ళాను. కానీ డెలివరీకి హస్బెండ్ మాత్రం వచ్చాడు, నా పక్కన నిలబడ్డాడు. ఆ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన జర్నీని కలిసి చూద్దాం.